హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 3 days వీఆర్ హ్యావింగ్ ఎ వీడియో. సో ఓకే, మార్కెట్లు ఏమున్నాయిలేండి. ఈరోజు బాగుంది. లాస్ట్ ఫ్రైడే కూడా పర్వాలేదు, కానీ మండే చాలా బాగుంది. మండే కన్సిస్టెంట్గా పెరిగింది. తర్వాత మీకు వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ కూడా తగ్గింది, కన్సిడరబుల్గా తగ్గింది. విక్స్ విక్స్ చూస్తే ఇండియా విక్స్ 4% తగ్గింది. 4% తగ్గి 13.67 ఉంది. అంటే మీకు జస్ట్ ఐడియా కోసం లెట్ మీ షేర్ ఇట్. చూడండి, ఇది వాలటైలిటీ ఇండెక్స్ 13.67, 4% తగ్గింది. ఇట్స్ ఎ గుడ్ సైన్, గుడ్ ఇండికేషన్. ఈరోజు స్టార్టింగ్ నుంచి వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం తగ్గటం వల్ల ఫైనల్గా ఏం జరిగిందంటే మార్కెట్ అందుకుంది, బాగా పైకి బాగా వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ 50లో బెల్ ఒకటి పెరిగింది, భారత్ ఎలక్ట్రానిక్స్ 2.27%. ట్రెంట్ 2.64%, 3% దాకా వెళ్ళింది, కానీ కొంచెం కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది 2.64%. టిక్సాన్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. అది నిఫ్టీ 50 స్టాక్ కాదనుకోండి. భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఒకటి 2% పెరిగింది. టీసీఎస్ కూడా పాజిటివ్ గానే ఉంది, బట్ పెరగలేదు, పాజిటివ్ గా ఉంది. బట్ ఈ డిఫెన్స్ స్టాక్స్ కూడా ఈ రోజు ఇంప్రూవ్మెంట్ చూపించాయండి. 2% దాకా పెరిగింది ఆ ఇండెక్స్ డిఫెన్స్ స్టాక్స్. మ్యాజ్గాన్ డాక్ చాలా రోజుల తర్వాత ఈ రోజు కొంచెం పెరిగింది. హాల్ ఒకటి, మ్యాజ్గాన్ డాక్ ఒకటి, ట్రెంట్ ఒకటి. తర్వాత ఎలాగో ఇది మన భారతీ ఎయిర్టెల్ కూడా బాగా పెరిగింది, బాగా అంటే పెరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ రోజు మార్కెట్లు ఫస్ట్ డే ఆఫ్ ది వీక్, వీక్లీ సెటిల్మెంట్ కి ఫస్ట్ డే అట్లా తీసుకుంటే బాగుంది. ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా. సారీ, 19th 19th అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా సెటిల్మెంట్ వీకే కదా. నెక్స్ట్ వీక్ ఈజ్ ఎ సెటిల్మెంట్ వీక్. అదండి సంగతి. అందువల్ల ఏంటంటే ఎస్, మార్కెట్లు 25,200 లెవెల్స్ కి దాదాపు వచ్చినట్టే. అంటే వన్స్ ఇట్ క్రాసెస్, ఇది చూడండి ఒకసారి చూపిస్తాను. ఈ 25,200 లెవెల్ ఇంతకు ముందు ఇబ్బంది పెట్టింది 2 సార్లు. ఇంతకు ముందు కూడా వచ్చింది, కొంచెం పైకి వచ్చింది, అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చింది. సో ఈసారి ఒకటి రెండు రెండు మూడు సార్లు అయిపోయింది. ఈసారి మాత్రం డిసైసివ్ గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది టెక్నికల్స్ చెప్పే పాఠం. సో యాక్చువల్గా టెక్నికల్స్ చెప్పే పాఠం ఏంటంటే మార్కెట్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఈస్ గోయింగ్ టు పికప్. మరి వాట్ అబౌట్ అదర్ థింగ్స్ అంటే, ఈ టెక్నికల్స్ ఎప్పుడు రైట్ అవుతాయి అంటే ఎక్స్టర్నల్ గా, పొలిటికల్ గా, లోకల్ గా, నాన్ లోకల్ గా, జియో పొలిటికల్ సిచ్యువేషన్ వాటిల్లో ఏవి మార్పులు రాకపోతే, మార్పులు నెగిటివ్ చేంజెస్ వచ్చి, నెగిటివ్ సిచ్యువేషన్ అనుకోండి, నెగిటివ్ న్యూస్ అనుకోండి, అప్పుడు ఈ టెక్నికల్స్ వెళ్ళిపోతాయి, పనిచేయవు. కాబట్టి టెక్నికల్స్ ముఖ్యంగా ఫ్రైడే రోజున టెక్నికల్స్ చూసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది మండే నుంచి అని చెప్పడానికి వీల్లేదు, అలా చెప్పకూడదు. అయితే ఈ మండేలోగా స్పెషల్గా ఏమి ప్రత్యేకించి ఎలాంటి ఈవెంట్స్ లేకపోతే ఎస్ యూ కెన్ సే ఎస్, పర్వాలేదు, ఇది కంటిన్యూ అవ్వచ్చు, టెక్నికల్స్ మే ప్రూవ్ రైట్. అదర్వైజ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ని చితక్కొట్టేస్తున్నది. ఇరాన్ ఏం తక్కువ కాదు కదా.
Iran is different from other Gulf countries. Iran is perhaps the only Gulf country which has strength. స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు ఆమె పాకిస్తాన్ లాంటిది కాదు. ఒకటి, చాలా పెద్ద దేశం. రెండు, ఫైనాన్షియల్లీ సౌండ్, అన్ని వనరులు ఉన్నవి. తర్వాత ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ వనరులు ఉన్నవి, పెద్ద దేశం. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి తన దగ్గర. పాకిస్తాన్ కంటే బెటరే అనుకోవాలి. పాకిస్తాన్ అలా కాదు కదా, పాకిస్తాన్ ఫైనాన్షియల్లీ వీక్. తర్వాత ఇరాన్ ఈజ్ ఇండిపెండెంట్ కంపేర్డ్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ డామినేటెడ్ ఆర్ కంట్రోల్డ్ బై అమెరికా సమ్టైమ్స్. అండ్ నవడేస్ చైనా కూడా కొంచెం కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే కొంచెం ఫైనాన్స్ అప్పది ఇచ్చి, ఎందుకంటే ఎనిమీ ఈజ్ ఎ ఫ్రెండ్ కదా. పాకిస్తాన్ ఇండియాకి ఎనిమీ కాబట్టి దే చైనా వాంట్స్ టు ఎంజాయ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఒక రకంగా చెప్పాలంటే కీలుబొమ్మ లాంటిదే. గట్టిగా వాళ్ళు కన్నెర చేశారంటే ఫినిష్. మొన్న అమెరికా పూనుకోకపోతే ఆ, వరల్డ్ బ్యాంకు అప్పు ఇచ్చి ఉండేది కాదు. ఐఎంఎఫ్ లోన్ వచ్చి ఉండేది కాదు. వరల్డ్ బ్యాంక్ కాదు కానీ ఐఎంఎఫ్ లోన్ వచ్చి ఉండేది కాదు ఎవరికి, పాకిస్తాన్కి. ఎందుకని వచ్చి ఉండేది కాదంటే అంతే. అయినా అది ఎక్కడ ఎక్కడ పనికి వస్తుంది. పిలిచాడు కదా, అమెరికన్ ప్రెసిడెంట్ పిలిచాడు మునీర్ సాబ్ని. ఇదిగో భయ, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, నీకు ఇది అవసరం అది అవసరం, ఇలాంటివి కొనుక్కోవాలి అలాంటివి కొనుక్కోవాలని చెప్తారు. వాడి దగ్గర తీసుకున్న అప్పులో కొంత రా పంపించు డబ్బులు అంటాడు. ఆయుధాలు అమ్ముకుంటారు. పాకిస్తాను తో కంపారిజన్ లేదు ఇరాన్. సో అదొకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ ఆ ఇరాను అమెరికాకి బద్ధశత్రువు. నా చిన్నప్పటి నుంచి బద్ధశత్రువు. కొరకరాని కొయ్య చెప్పాలంటే. ఇరాక్ని తొక్కి పారేశారు, నాశనం చేసి పారేశారు ఇరాక్ని. 1988 నుంచి 95, 96, 2000 వచ్చేటప్పటికి ఇరాక్ ఖతమైపోయింది. కానీ ఇరాన్ని చేయలేకపోతున్నారు అలాగా. అమెరికా ఎంత ప్రయత్నించినా కానీ చేయలేకపోతున్నది. నాట్ బికాస్ దట్ అదర్ గల్ఫ్ కంట్రీస్ ఆర్ హెల్పింగ్, బట్ ఇరాన్ అప్నే ఆప్మే అంటే ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సఫిషియంట్ అండ్ స్ట్రాంగ్. అందుకని ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ చేత వాళ్ళ అణుస్థావరాల మీద బాంబులు వేయించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అమెరికాదే. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ని చితకబాదేస్తున్నాడు వాడు. ఇజ్రాయేలే తట్టుకోలేకపోతున్నది ఒక రకంగా చెప్పాలంటే. మరి అలాంటి పరిస్థితుల్లో ఏంటి? ఇప్పుడు అమెరికా యుద్ధాల్లో దిగకపోతే ఇజ్రాయెల్ వాడు అవుట్. అమెరికా యుద్ధంలో దిగితే రష్యా మాట ఎలా ఉన్నా చైనా గట్టిగా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి. ఆల్రెడీ ఆయుధాలే పంపించి ఉంది అని వినికిడి. రష్యా కూడా ఖచ్చితంగా దిగుతుంది. మరేంటి పరిస్థితి అప్పుడు? వరల్డ్ వార్ లైక్ సిచ్యువేషన్ ఇది. సో ఇది నెగటివ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. కానీ జనరల్గా యుద్ధానికి కాలు తోవరు అంత తొందరగా. పెద్ద దేశాలు దిగితే భయంకర నష్టం కదా వాళ్ళకు కూడా. కాబట్టి పాజిటివ్ సైడ్ ఏమవుతుందో మనకు తెలియదులేండి. గ్లోబల్గా ఏదైనా డెవలప్మెంట్స్ 2 రోజులు అంటే టూ బిగ్ పీరియడ్. మీకు శని ఆది 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ గ్లోబల్లీ. అలా ఏమి జరగకపోతే మాత్రం ఇండియన్ మార్కెట్ బాగుంటుంది. దానికి మే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే, జస్ట్ ఎ మినిట్. వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే ఆర్బీఐ వారు మినిట్స్ లో మంచి రిపోర్ట్, పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు అంటే, ఇంకేముంది, ఇండియన్ ఎకానమీకి ఇన్ఫ్లేషన్ రేట్లు తగ్గాయి. ఇన్ఫ్లేషన్ రేట్లు తగ్గాయి. ఇంకో పక్కన ఏంటంటే గ్రోత్ కోసం గ్రోత్ కోసం మనం వర్క్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి అని హుటాహుటిన 0.5, 0.5% తగ్గించారు కదా. అంటే ఇప్పుడు న్యూట్రల్ స్టాన్స్ ఉన్నప్పటికీను
నెక్స్ట్ కూడా ఇంకొకసారి 2 సార్లు తగ్గించిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు 6 అలా 5.5% కదా, 5% కదా ఆర్బీఐ రేటు. అది 5కి తీసుకెళ్ళాను అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరగకపోతే ఉంది ఇటు ఆటోమేటిక్గా తీసుకెళ్తారు. నిన్న నిన్న మొన్నటి వరకు ఇప్పటి వరకు పెట్రోల్ నార్మల్గానే ఉంది కదండి. పెట్రోల్ ధర భయంకరంగా పెరిగిపోతే అది వేరే సంగతి. చూద్దాం, అది చూద్దాం. లెటస్ సి వాట్ హ్యాపెన్ టు పెట్రోల్. పెట్రోల్కి ఏమైందో ఒకసారి చూద్దామండి. పెట్రోల్ మీద ఆధారపడి ఉంది ఇండియన్ ఎకానమీ మోస్ట్లీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ ఇరాన్ వారు, బిట్రేయల్ ఆఫ్ డిప్లొమసీ, అన్ప్రెసిడెంట్ బ్లో టు ఇంటర్నేషనల్ లా, ఆర్గాచి హిట్స్ బ్యాక్ ఇన్ జెనీవా స్పీచ్. ఏంటో చెప్పుకుంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఓకే. గ్లోబల్ మార్కెట్లు చూద్దామండి. అమెరికన్, యూరోపియన్ అండ్ ఏషియన్ మార్కెట్స్ లోగా ఉంది నెట్. బాండ్స్, ఇండియన్ ఏరియా, కరెన్సీస్, కమోడిటీస్. సరే. సో ఇప్పుడు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే ఈ రోజు పాజిటివ్గా ఉంది. అంటే 2:1 రేషియో. 2 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గింది. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగున్నాయి. నిఫ్టీ బాగుంది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ బాగున్నాయి. మార్కెట్ అంతగా అంతగా పెరిగింది కదా, మీకు 1% పైగా పెరిగింది కదా మార్కెట్. ఆ మాత్రం అలా ఉండటం సహజం, పెద్ద విశేషమే ఉందిలేండి. కానీ లోడ్ అవటానికి టైం తీసుకుంటున్నది. ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, తర్వాత నిఫ్టీ. నిఫ్టీ చూడండి, 1.29%. అంటే మోర్ దాన్ 1%. 1.3% అని అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 1.3%, ఆల్మోస్ట్ 1.22%. అంటే చాలా డిసైసివ్గా, ఖచ్చితంగా పెరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్, థింగ్స్ ఆర్ ఇన్ ది పాజిటివ్ డైరెక్షన్. మరి పాజిటివ్ డైరెక్షన్ కరెక్టే, కానీ విల్ ఇట్ కంటిన్యూ? దానికి గ్లోబల్ ఇష్యూస్ ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ చూద్దామని వస్తే ఏంటో నెట్ పని లేదు, స్పీడ్గా లేదు. మామూలుగా గూగుల్లో టైప్ చేసేద్దాం. ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ లాస్ట్ టైం కానీ ఈ టైం కానీ ఏమి గొప్పగా గొప్పగా ఏమి కొనలేదు. పాజిటివ్గానే ఉంది, కొన్నారు. కానీ 71 అండి US డాలర్స్. 71 అంటే కొద్దిగా ఎక్కువే, మరీ ఎక్కువ కాదు, పర్వాలేదు. కొద్దిగా పెరిగినట్టు, గట్టిగా పెరిగింది. కానీ 75, 76 దాకా వెళ్ళింది. కానీ ఒకప్పుడు ఆ మధ్యన, ప్రస్తుతం 71, 72 మధ్యన ఉంది. సో బ్రెంట్ క్రూడ్, ఎస్, కొంచెం కొద్దిగా సబ్డ్యూడ్, కొద్దిగా తగ్గింది. అదండి విషయం. ఉం? అంటే పెద్దగా ఏం పెరగలేదులేండి, పెద్దగా ఏం పెరగటం లేదు బ్రెంట్ క్రూడ్. ఆ, నిఫ్టీ పొజిషన్ బాగుంది. తర్వాత రేపు ఐ విల్ ఐ విల్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ కాంప్రహెన్సివ్ వీడియో టుమారో. ఏంటంటే సెక్టర్స్, కొద్ది సెక్టర్స్ కూడా చూద్దాం. ఏ సెక్టర్స్లో మూమెంట్ వచ్చింది, ఏ సెక్టర్స్ రాలేదు, అది చూద్దాం. యాక్చువల్గా ఆటోమొబైల్ సెక్టర్కి రావాలి, కానీ రావాల్సినంత రాలేదు. అది దట్ వీ హ్యావ్ టు చెక్. ఎఫ్ఎంసీజీ ఓకే. లెట్ us చెక్ దీస్ థింగ్స్ టుమారో. రేపు సాటర్డే కదండి, సాటర్డే స్పెషల్ రిలీజ్ చేస్తాను. అయితే ఏంటంటే, ఇండియన్ కండిషన్స్ ప్రకారం, ఇండియన్ సిచ్యువేషన్ ప్రకారం అయితే మార్కెట్లు బాగున్నాయి, ఇంకా బాగుండే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఎస్యూస్ కొంచెం డౌన్గా ఉన్నాయి కదా, నిన్న మొన్నటి వరకు.
పిఎస్సిస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది, ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్. దట్ వీ హ్యావ్ టు చెక్, చూద్దాము. తర్వాత ఇంకా ఏ సెక్టర్లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాము. బట్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ గ్లోబల్ డెవలప్మెంట్స్ డు నాట్ ఇంటర్ఫియర్ ఆర్ ఇంటర్సెప్ట్. అవి ఏమైనా కొంచెం ఎక్కువగా ఓవర్గా వెళ్తే మాత్రం మనం బుక్ అయిపోతాం. అది చూసుకోవాలి. ఓకే అండి. సో అదండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.